ఒక ప్లాన్ లో భాగంగా షర్మిల గారిని కూడా ప్రమోట్ చేశారు. ఎందుకంటే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావటం, మా అన్న అట్లా చేశాడు, మా అన్న ఇట్లా చేశాడు, ఇప్పుడు సునీత గారు మా అన్న అట్లా చేశాడు, ఇట్లా అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ప్రచారం చేసుకోవడానికి మాకు ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి మీద ప్రజా వ్యతిరేకత పెంచడానికి వీళ్ళు ఉపయోగపడతారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కదా. సో సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ విధంగా చేశాడు. ఇతనట్ట పరిపాలకుడు, ఇతనట్ట నాయకుడు, సొంత చెల్లెళ్ళకే న్యాయం చేయనోడు రేపొద్దున మహిళలకి ఏం చేస్తాడు, ఈ రాష్ట్రంలో ఇట్లా చేశాడు, సో మహిళ షర్మిలాకి ఇట్లా అన్యాయం చేశాడని ఆ విధమైనటువంటి వాయిస్ ప్రజల్లోకి వెళ్తే ఒక నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. మొరాలిటీ దెబ్బతీయడానికి చేసినటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ నేను షర్మిల గారి ప్రస్తావన తీసుకురావడానికి కూడా రీజన్ అదే. ఇప్పుడు షర్మిల గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే ఆ షర్మిల గారికి వచ్చే 2%, 3% ఓట్లు టీడీపీకి, కూటమికి పోలరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేస్తే షర్మిల గారికి వచ్చే ఓటింగ్ కూటమికి వస్తుంది కదా. అబ్సల్యూట్లీ అది ఇంపాసిబుల్. కాంగ్రెస్ తెలుగుదేశం పోటీ చేస్తాయి అనేది ఇంపాసిబుల్ ఫ్యాక్టర్. బీజేపీ పొత్తులో లేనప్పుడు ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ చాయిస్ అవుద్దిగా టీడీపీకి. అది అట్లాంటి ప్రయోగం తెలంగాణలో చేసి తెలంగాణలో పార్టీ అంతరించిపోయింది. అట్లాంటి ప్రయోగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి ప్రయోగం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని నేను అనుకోవటం లేదు. ఇంపాసిబుల్, ఈవెన్ ఇమాజినేషన్ కూడా ఇంపాసిబుల్ ఆ ఫ్యాక్ట్. సో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసేది ఇంపాసిబుల్. కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ లో ఏమైనా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి కొంత రేపొద్దున ఇండియా కూటమిలో మేము కూడా ఉంటాము, మేమేమన్నా భారతీయ జనతా పార్టీ రేపొద్దున కలవట్లేదు కాబట్టి